నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను వరలక్ష్మి వ్రతానికి కానీ ఏ పండగకైనా కానీ మనం ఈ సగ్గుబియ్యం పాయసం చాలా ముఖ్యం కదా. అందుకని ఇది కప్పు కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను. అసలైన పద్ధతిలో మనం మామూలుగా నీళ్ళలో ఉడకబెట్టేసుకుంటాం, అది గుజ్జు గుజ్జు అవుతుంది. అలా కాకుండా అసలైన పద్ధతిలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ అరకప్పు, హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇది ఒకసారి ముందర కడుక్కు, పావు కప్పు నీళ్ళల్లో 5 గంటలు నానబెట్టుకుందాము. మీరు రాత్రిపూట నానేసుకుంటే ఇంకా మంచిది, పొద్దున పూట చేసుకునే పని అయితే. నేను ఇదిగో చూసారా, కొంచెం మునిగే అంతే. ఇది 5 గంటలు నానబెట్టుకుంటాను. 5 గంటలు అయిపోయిందండి, చక్కగా పీల్చేసుకుంది. ఇదే కరెక్ట్ కొలత. ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని కూడా 2 నిమిషాలు వేయించుకుందాం. ఈ 2 నిమిషాలు అయిపోయిందండి, మనం పక్కన తీసి పెట్టుకుందాము. 1 నిమిషం. ఇక్కడ 2 కప్పులు పాలు తీసుకున్నాను. పాలు వేడెక్కాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వేసేద్దాం. నానబెట్టే టైం పక్కన పెడితే సగ్గుబియ్యం ఈ పద్ధతిలో పాయసం చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా తొందరగా, చాలా టేస్టీగా, తొందరగా ఉడికిపోతుంది. చూసారా, వేగంగానే ఉడికిపోయింది. ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ట్రిక్ తెలుసు. కొంచెం యాలక పొడి. ఇప్పుడు 4 టీ స్పూన్ల చక్కెర వేసుకుందాము. ఇదే సరిపోతుంది. ఇంకా కావాలనుకుంటే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను 4 టీ స్పూన్లే వేసుకున్నాను. పంచదార కరిగిపోతుంది, 2 నిమిషాల్లోనే కరిగిపోయి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం కుంకుమ పువ్వు పాలలో నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది ఆప్షనల్. కానీ వేస్తే ఒక స్పెషల్ సువాసన వస్తుంది, కొత్త రకంగా బాగుంటుంది. 1 నిమిషం పెద్ద మంట చేసేసాను. 10 నిమిషాల లోపలే అయిపోయింది ఈ ట్రిక్తో. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్స్ తీసుకున్నాను. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు క్రీమీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా ట్రై చేసి చూడండి ఒకసారి. వైట్ బౌల్లో కూడా వేసి చూపిస్తున్నానండి. ఇది కూడా క్లియర్గా తెలుస్తుందని. చక్కగా ఉడికాయి కదా, ముత్యాల్లాగా ఉన్నాయి.